కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో అక్కడ ఇక్కడ అడుగుతున్నారట. రేవంత్ అన్న గట్టిగా చెప్పిండట, నా సత్తా ఒకసారి చూపెట్టినా మళ్ళోసారి నా సత్తా చూపెట్టబోతున్నా అని. దీంట్లో రెండు విషయాలుంటాయి. రేవంత్ అన్నదేమో ఒక ముఖ్యమంత్రిగా అన్నకి ఎంపీ సీట్లు గెలవాలి. మనమందరం ఇక్కడ మన బాధ్యత, కాంగ్రెస్ కుటుంబ సభ్యుల్లాగా మన బాధ్యత, మనమందరం చేయి కలిపి చేయిని బలపరిచి ప్రతి దగ్గర కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే మనకు కావాల్సిన నిధులు మనకు వస్తాయి. మనకు కావాల్సిన ఆ నిధులు అమలు ఎట్లా చేయాలో అన్నకి ఈజీ అవుతుంది. ఎంతమంది గెలిస్తే అంత సత్తా చాటితే మనకు కేంద్రం నుండి నిధులు ఎప్పుడు వస్తలేవు. ఎందుకు అంటే కేంద్రంలో మొన్నటిదాకా బీజేపీ పాలిత ప్రభుత్వాలు ఉన్నాయి. ఆ బీజేపీ పాలిత కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు వాళ్ళకి డబుల్ ఇంజన్ సర్కార్ కావాలంటారు. ఇక్కడనేమో ఆల్రెడీ రేవంత్ అన్న చీఫ్ మినిస్టర్ అయిపోయిండు. అంటే రాబోయే 5 సంవత్సరాలు అన్న సీఎం ఉంటాడు కాబట్టి వాళ్ళ కళ్ళు కుడుతున్నాయి బీజేపీ వాళ్ళవి. మనం ఏం చేయాలి? మనం గెలవాలి. మన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి బీజేపీ వాళ్ళ గురించి చెప్తామండి. మనమేమో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పేదల సంక్షేమానికి పెద్ద పీట వేస్తారు. మొన్న రేవంత్ రెడ్డి అన్న 6 గ్యారెంటీలు ఇస్తా అంటే మీరందరూ అమ్మా మా ఇంటికైతే ఉచిత కరెంట్ వస్తుంది, ఉచిత బస్సు వస్తుంది, 500 రూపాయలకు సిలిండర్ వస్తుంది, కోడల పిల్లకు 2500 వస్తాయి, అత్తకు 4000 వస్తాయి, అందరికి 2500 రూపాయలు మళ్ళా పెన్షన్లు వస్తాయి. ఇవన్నీ అనుకొని అందరూ దీవించి నా మాట తల్లి. ఏ ఒక్క 6 గ్యారెంటీలలా ఏ ఒక్క గ్యారెంటీ అన్నా అమలు కాకపోతే నన్ను నిలదీయండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సగం కంటే ఎక్కువ మందికి 500 రూపాయల గ్యాస్ సిలిండర్లు ఇస్తారు. మన దగ్గర మొన్న ఎలక్షన్ అయినాయని చెప్పి ఈ నెల, వచ్చే నెల, జూన్ నెల 3 నెలలు ఒకటేసారి మీకు మీ లెక్కలలో వేస్తారు. ఎందుకు అంటే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఆపారు. మీకు ఎవరికన్నా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇవ్వకపోతే ఈ నెల, వచ్చే నెల నేను ఇస్తా, నాకు ఫోన్ చేయండి. ఇక మన డైనమిక్ ఎమ్మెల్యే గారు రామ్మోహన్ రెడ్డి గారు ప్రతి లైన్ మ్యాన్ కి ఎవరు ఫోన్ చేస్తే వాళ్ళకి ఫోన్ చేసి చెప్తున్నాడు, కరెంట్ బిల్లు అడిగేది లేదు బిడ్డ, ఎవరైనా కరెంట్ బిల్లు అడిగితే బాగుండదు అని చెప్తున్నారు. మిమ్మల్ని ఎవరైనా కరెంట్ బిల్లు అడుగుతున్నారా? 200 రూపాయలకే. ఎవరైనా అడిగితే అన్న రామ్మోహన్ రెడ్డి ఫోన్ చేయండి, అన్నకు ఫోన్ చేయండి, పెద్దలు అన్న భీమరెడ్డి అన్నకు ఫోన్ చేయండి, సీనియర్ నాయకులు మౌలయ్య గారికి ఫోన్ చేయండి, అనిల్ ఫోన్ చేయండి, విఠల్ నాయక్ గారికి ఫోన్ చేయండి, గోపాల్ నాయక్ గారికి ఫోన్ చేయండి, శివరాం నాయక్ గారికి ఫోన్ చేయండి, మన యువ నాయకులు కుమార్ సాయిని కూడా ఫోన్ చేయండి. ఇంతమంది పేర్లు చెప్తున్నా, ఏ ఒక్కరికన్నా ఫోన్ చేయండి, మీకు ఎవరు కరెంట్ బిల్ కట్టాల్సిన అవసరం లేదు. ఈ గ్యారెంటీలు అమలు కావాలంటే